ఇటీవలే మెగా కుటుంబంలో సంబరాలు అంబరాన్ని తాకాయి. రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవలలు పుట్టడంతో సినిమా, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన పలువురు ప్రముఖులతో పాటు మెగా ఫ్యాన్స్, నెటిజన్లు శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబంలో కొత్త సభ్యులు రాకతో మెగా ఇంట సంబరాలు వెల్లివిరిచాయి. ఈ సంతోషకరమైన సందర్భం మొత్తం మెగా ఫ్యామిలీకి ప్రత్యేకమైన సందర్భంగా నిలిచింది. అయితే ఇదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి గతంలో చేసిన వారసుడు వ్యాఖ్యలు మరోసారి తెరపైకి వచ్చాయి. ఇంట్లో ఎక్కువగా ఆడపిల్లలే ఉన్నారని, ఒక వారసుడు ఇవ్వమని చరణ్ ని అడుగుతున్నట్టు సరదాగా వ్యాఖ్యించిన చిరంజీవి మాటలను కొందరు సోషల్ మీడియాలో తప్పుగా అర్థం చేసుకున్నారు. అయితే రామ్ చరణ్, ఉపాసన దంపతులకు పుట్టిన కవలల్లో అబ్బాయి ఉండడంతో పాత వ్యాఖ్యలను మళ్లీ తెరపైకి తెచ్చి విమర్శలు గుప్పిస్తున్నారు. చిరంజీవిని లక్ష్యంగా చేసుకొని ట్రోలింగ్ కు దిగక ఈ క్రమంలో ఓ సినీ జర్నలిస్ట్ చేసిన ట్వీట్ తీవ్ర చర్చకు దారితీసింది. మగబిడ్డ పుట్టినందుకు చూపించిన ఆనందం ఆడపిల్ల పుట్టినప్పుడు కనిపించలేదని వ్యాఖ్యానిస్తూ ఆయన చేసిన పోస్ట్ పెద్ద దుమరం రేపింది. ఈ వ్యాఖ్యలపై మెగా ఫ్యామిలీ కోడలు లావణ్య త్రిపాఠి ఘాటుగా స్పందిస్తూ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఇలాంటి పోస్టులు అభ్యంతరంగా ఉండడమే కాకుండా ఒక సంతోషమైన క్షణాన్ని అసహ్యకరంగా మార్చే ప్రయత్నంలా ఉన్నాయి అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. చిరంజీవి గారు తన కుటుంబంలోని మహిళలను, ముఖ్యంగా మన్వరాళ్లను ఎంత ప్రేమగా, గౌరవంగా చూసుకుంటారో బయటి వారికి తెలీదని లావణ్య స్పష్టం చేశారు. ఆయన చేసే పనుల్లో కనీసం 1% కూడా చెయ్యలేని వారు ఆయన వ్యక్తిగతంపై వ్యాఖ్యలు చేయడం సరికాదని, నిజంగా తెలియని వ్యక్తుల గురించి మాట్లాడకపోవడమే మంచిదని ఆమె హితోపు పలికారు. లావణ్య కౌంటర్ కు మెగా అభిమానులు మద్దతు తెలుపుతూ ఆమె ధైర్యాన్ని ప్రశంసిస్తున్నారు.